ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యధర్యము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి ప్రియులారా, అపోస్తలులు అను మాటకు ప్రత్యేకమైన విధి నిమిత్తము పంపబడిన వారని అర్థము. యేసు ప్రభువుకు ఎందరో శిష్యులు ఉన్నారు, కానీ ఆయన 12 మందిని శిష్యులను మాత్రమే ఎన్నుకొన్నాడు. వారు ప్రత్యేక అర్హతలు కలిగి ఉండి వారి క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులై ఉండుట, అద్భుత కార్యములు చేయుట మనము గమనించవచ్చు. వీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొంది మరియు వారు క్రీస్తు సందేశములను ఇతరులకు అందించుచుండడి వారు కనుకనే వారు పునరుత్థాన క్రీస్తును వ్యక్తిగతంగా చూసి ఉన్నారు. శిష్యుడు అంటే వెంబడించువాడు లేదా తెలుసుకునివాడని అర్థము. కానీ అపోస్తలుడు అంటే దేవునిచే నియమింపబడిన ప్రతినిధి. ఈ అపోస్తలులే సంఘానికి పునాది వేశారు. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీదనే కట్టబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనములో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక్కసారి పునాది వేసిన తరువాత వారి అవసరము ఇక ఉండదు. దేవుడు వారి పరిచర్యను ప్రత్యేకమైన మహత్కార్యముల చేత దృఢపరిచాడు. కావున మనము వినని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. కాబట్టి అలాంటి అద్భుతాలే నేడు ఉండాలని కోరలేదు. కానీ చెప్పాలంటే విశాల దృక్పథంతో ఆలోచిస్తే క్రైస్తవులందరికీ అపోస్తలుల వంటి సేవయే ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనములో తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. కనుక ప్రియులారా, మనము అపోస్తలులమని చెప్పుకోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.